న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి ఇవాళ ఇండియా జన్ బంధన్ పేరుతో కీలక సమావేశం నిర్వహించనుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నిర్వహించే ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. విపక్షాల కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ సమావేశానికి రావడం లేదని, వ్యక్తిగత కారణాలతో హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని విపక్ష పార్టీలు తీవ్ర ఆవేదనతో ఉన్నాయన్నారు. భారతదేశం మాదిరిగా ఇండియా జన్బంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా ఉందని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. జైరాం రమేష్ పోస్ట్ను ట్యాగ్ చేసిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఇండియన్ ఐక్యంగా ఉందని, ఒకే లక్ష్యంగా పనిచేస్తుందని, స్పష్టమైన ఉద్దేశం ఉందని అన్ని పార్టీలు ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నాయని రాసుకొచ్చారు. ఇండియా జన్ బంధన్ సమావేశం ప్రధానంగా 2029 సార్వత్రిక ఎన్నికలపైన దృష్టి పెట్టనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, జాతీయ అంశాలపై చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాట డీఎంకే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వాలు కుప్పకూలిన దర్మిలా ఇండి మిత్రపక్షాలు ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డీఎంకే హాజరు కావడం లేదు. తమిళనాడులో కాంగ్రెస్ ఏకపక్షంగా టీవీకేకు మద్దతు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నట్టు బహిరంగంగానే ప్రకటించింది. జన్ బంధన్ సమావేశం కోసం మమతా ఆదివారమే కోల్కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.